హలో అండి. ఈ నారికేల పూజా విధానం ఎలా అంటే, ముందుగా మన ఇంటిలో దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత మన శివపార్వతుల ఎదురుగా పద్మమును వేసుకోవాలి. ఆ తర్వాత రాగి పళ్ళెం తీసుకుని రాగి పళ్ళానికి గంధంతో 5 బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి పళ్ళెంలో గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకుని దాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఆ పళ్ళెంలో దోసెలతో బియ్యం పోసుకోవాలి. కొబ్బరికాయను పసుపు నీళ్ళతో శుభ్రంగా కడిగి అప్పుడు 2 చెక్కలుగా కొట్టాలి. ఒక చెక్కను తడి లేకుండా శుభ్రం చేసుకుని ఆ చెక్కకు గంధంతో 5 బొట్లు పెట్టుకుని ఆ బొట్లను కుంకుమతో అద్దాలి. ఆ కొబ్బరి చెక్కలో నూనె పోసుకుని 3 వైపులా ఒత్తులు వేసుకోవాలి. ఈ 3 ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక ఒత్తి, ఉత్తరం వైపున ఒక ఒత్తి, ఈశాన్యం వైపు మూడో ఒత్తి ఉంచాలి. అలా ఉంచిన తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఆ దీపారాధన చేస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పను పెట్టుకుని అందులో తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక పక్క నారికేల దీపం, మరో పక్క నైవేద్యం పెట్టాలి. అప్పుడు పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత అగరవత్తులతో ధూపం వేసుకుని తర్వాత హారతి ఇచ్చి మన మనస్సులో కోరికలు, కష్టాలు అన్నీ కూడా భగవంతునికి విన్నవించుకుంటే వెంటనే నెరవేరుతాయి.